ఇప్పుడును విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. మేలు చేయుటకై ఎల్లప్పుడూ దేవుడైన యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును దేవుడు విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆమోసు అమజ్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. అమజ్యాతో మాట్లాడుతూ, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము, యెహోవా మాట ఆలకించుము. అమజ్య అనే దైవజనుడు ఆమోసు చేస్తున్న పరిచర్యలో ఎన్నో ఆటంకాలు కలగజేశాడు. ఎన్నో రకాలుగా వ్యతిరేకతలు అడ్డుపడటము, దేవుని వాక్యాన్ని నిరాకరించటము, ఇలాంటివి ఎన్నో అనేక రకాలుగా రాజుకే వర్తమానం పంపించి అనేక రకాలుగా ఆమోసు చేస్తున్న పరిచర్యకు వ్యతిరేకంగా నడుచుకున్నా కానీ, దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో గమనించండి, ఆమోసు చేసిన పని ఏంటంటే యెహోవా వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు. గమనించండి, ఉదయకాల సమయంలో దేవుని సేవ చేస్తున్నప్పుడు యథార్థంగా భక్తిగా నమ్మకంతో దేవుని సేవ చేస్తున్నప్పుడు ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఎదురవ్వచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు. కానీ సేవను ఆపు చేయకూడదండి. సేవను ఆపు చేయకూడదు. దేవుడిచ్చిన పరిచర్యను మనము ఆపు చేయకూడదు. కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, అడ్డుపడే వాళ్ళు ఉంటారు, విరోధంగా మాట్లాడే వాళ్ళు, అవమానించే వాళ్ళు ఉంటారు. ఎన్ని రకాలైన వ్యక్తులు మన జీవితాల్లో మనం సేవ చేస్తున్నప్పుడు ఎదురైనా కానీ, మనం చేయాల్సింది ఏంటంటే దేవుని పరిచర్యను ఆపు చేయకుండా దేవుని పరిచర్యను కొనసాగించాలి, ధైర్యంగా, భయపడకుండా. దేవుని బిడ్డలారా, యెహోవా వాక్యాన్ని ఆమోసు ధైర్యంగా ప్రకటన చేశాడు. చూడండి, అమధ్య దేవుని వాక్యాన్ని అడ్డుకున్నప్పటికీ కూడా ఆమోసు భయపడకుండా యెహోవా మాటను ప్రకటించాడు. ఇదిగో అమధ్య వినుము అని దేవుని మాటను ధైర్యంగా ప్రకటించాడు. ఆమోసుకున్న ధైర్యం ఏంటి? ఆయనకేమన్నా బలముందా? ఆయనకేమన్నా బలగముందా? ఆయన ఏమన్నా ఐశ్వర్యవంతుడా? ఆయన ఏమన్నా గొప్ప పలుకుబడి కలిగిన వాడా అంటే, ఆమోసు ధైర్యము తనను బట్టి కాదు కానీ ఆ పరిచర్యకు తనను పిలిచిన దేవుని బట్టే ఆమోసు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సభ్యులు మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, సేవా జీవితంలో దేవుని వెంబడిస్తున్న వేళల్లో మన జీవితాల్లో ఎన్నో అడ్డంకులు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. అడ్డంకులను అధిగమించాలి. వ్యతిరేకతలను మనము దేవుని బిడ్డలను చూసి భయపడి వెళ్ళే వారిగా ఉండకూడదు. దేవుని పనిని విడిచిపెట్టకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు. ఈనాటి కాలంలో చాలామంది జీవితాలలో సమస్యలు ఎదురవుతున్నాయని, కష్టాలు ఎదురవుతున్నాయని, ఇరుకులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అవమానాలు ఎదురవుతున్నాయని, దేవుని బిడ్డలారా, వ్యతిరేకతలు వస్తున్నాయని దేవుని పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళే వ్యక్తులుగా చాలామంది ఉన్నారండి. కానీ ఆమోసు మాత్రము ధైర్యంగా వాటిని ఎదుర్కొని, ఎట్లాగంటే దేవుని సహాయం వలన యెహోవా వాక్యాన్ని నువ్వు ప్రకటన చేయకూడదు అని చెప్పినా కానీ ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, ఎలా ఉంది మన జీవితం? సమస్యలు వచ్చినాయని దేవుణ్ణి విడిచిపెడుతున్నావా? కష్టాలు వచ్చినాయని పరిచర్య విడిచిపెడుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ధైర్యంగా మనం వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. కారణం ఏంటంటే, మన ధైర్యము, ఆమోసు ధైర్యము దేవుడేనండి. దేవుడే ఆమోసు ధైర్యం. కనుక
ధైర్యంగా అమధ్య ఎన్ని రకాల కుయుక్తులు పనినా కానీ ఈనాడు కూడా సమాజంలో దేవుని బిడ్డలకు దేవుని సేవకులకు ఎన్నో రకాలైన కుయుక్తులు, ఎన్నో రకాలైన ఆటంకాలు సృష్టించే వ్యక్తులు చాలామంది ఉన్నారండి. అయినా కానీ దేవుని బిడ్డలారా, మనము దేవుని పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళకూడదని, ధైర్యంగా ముందుకు వెళ్ళాలని మనం గుర్తుంచుకోవాలి. ఆమోసు ఎన్ని రకాలైన వ్యతిరేకతలు వచ్చినా దేవుని పని ఆపలేదు. దేవుని వాక్యాన్ని ప్రకటన చేశాడండి. దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటన చేయడమే కాకుండా అమధ్య పాపాన్ని ఎత్తి చూపాడండి. అమధ్య పాపాన్ని ఎత్తి చూపించాడు. తన మీద ఎవరైతే వ్యతిరేకతగా ఉన్నారో, తనని ఎవరైతే అడ్డుపడుతున్నారో వారు చేస్తున్న పాపం ఏంటో తెలియపరిచాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఈ పాపం చేస్తున్నావంటే ఎవరేమంటారని భయపడే వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ అమధ్య ఏ పాపం చేశాడో, అమధ్య ఇశ్రాయేలుపై ప్రవచింపవద్దని చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు. ఏంటయ్యా నువ్వు చేస్తున్న పాపం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలపై మరి ప్రవచించవద్దని చెబుతున్నావు. నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని మాటలు చెప్పొద్దని చెబుతున్నావు ఏంటని ఆయన అమధ్య కూడా ఒక యాజకుడే. ఆయన చేసిన పాపాన్ని ఎత్తు చూపించాడు. దేవుని ప్రజలారా, దేవుని ద్వారా దైవజనులు దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న బలహీనతలను, మనలో ఉన్న అవిధేయతలను, మనలో ఉన్న అక్రమములను, మనలో ఉన్న అపరాధములను గురించి దేవుడు సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపపడాలి. అయ్యో, నాలో ఇలాంటి పాపం ఉందా? దేవుని బిడ్డలారా, ఆమోసు ధైర్యంగా అమధ్య సేవకుడైనా కానీ అమధ్య చేసిన పాపాన్ని ఎత్తి చూపించాడు, చెప్పాడండి. ఎందుకు నువ్వు ఇలా దేవుని వాక్యాన్ని చెప్పొద్దు అంటున్నావు? దేవుని వాక్యానికి విరోధంగా నిలబడిన అతని తప్పును ధైర్యంగా వెల్లడి చేశాడు. అబ్బాయి, నువ్వు ఈ తప్పు పని చేస్తున్నావు, దేవుని పనికి, దేవుని వాక్యానికి విరోధంగా నిలబడుతున్నావు, ఇది పాపము అని తన అవిధేయతను, తన పాపమును, తన యొక్క గుడ్డితనాన్ని, అజ్ఞానాన్ని మరి ఆమోసు ఎత్తి చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, మూడోదిగా ఆమోసు చేసిన పాపం ఏంటి? ఆమోసు చేసిన కార్యం ఏంటంటే దేవుని తీర్పును ప్రకటించాడు. ఇదిగో నువ్వు ఎట్లాంటి పాపం చేస్తున్నావు, తప్పకుండా నీ మీదకి దేవుని తీర్పు వస్తుంది, దేవుని కోపం వస్తుందని దేవుని తీర్పును ప్రకటన చేశాడండి. గమనించండి, ధైర్యంగా దేవుని తీర్పును, నువ్వు పాడవుతావు, నువ్వు నాశనం అవుతావు కాదండి. ఆయన చెప్పింది, నీ భార్య పట్టణములో వేశ్య ఎగుతుంది, నీ కుమారుతలు ఖడ్గము చేత కూలిపోతారు, నీ ఆస్తి పాడవుతుంది, నీవు అపవిత్రమైన దేశంలోకి వెళ్ళి చస్తావయ్యా అని ధైర్యంగా దేవుడు చెప్పిన తీర్పును ధైర్యంగా ఆమోసు ప్రకటన చేశాడండి. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీ ఆస్తి పాడవుతుందంట్లా, ఏమవుతారో ధైర్యంగా చెబుతా ఉన్నాడు. దేవుడు ఏమవుతాడు? దేవుని పరిచర్యకు, దేవుని వాక్యానికి, దేవుని కార్యాలకు అడ్డుపడ్డవాని జీవితంలో ఏమవుతుందో, ఎలాంటి పరిణామము దేవుని ద్వారా అనుభవించాల్సి వస్తుందో అనే విషయాన్ని ఆమోసు ధైర్యంగా ప్రకటన చేశాడండి. దేవుడు చెప్పిన తీర్పును ధైర్యంగా ప్రకటన చేశాడు. ఇదిగో అమధ్య, నువ్వు ఇలాంటి దేవుని వాక్యాన్ని ప్రకటించొద్దని దేవుని వాక్యానికి అడ్డుపడుతున్నావు, దేవుని వాక్యానికి విరోధంగా నిలబడ్డావు, దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నావు, దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్నావు కనుక నిశ్చయంగా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఇలాంటి కార్యాలు జరుగుతాయని ధైర్యంగా ప్రకటన చేశాడు. నీ భార్య వేశ్య అవుతుందయ్యా, ఎంత గొప్ప భయంకరమైన శిక్ష అండి. ఎవరికి ఈ శిక్ష? దేవుని ఎరిగి కూడా
దేవునికి విరోధంగా, దేవుని వాక్యాలకు విరోధంగా, దేవుని కార్యాలకు విరోధంగా నిలబడిన అమధ్య మీద దేవుని తీర్పిది. ఈరోజు కూడా చాలామంది దేవుని ఎరిగిన బిడ్డలే, దేవుని ఎరిగిన వాళ్ళే దేవుని పరిచర్యకు, దేవుని కార్యాలకు, దేవుడు చేసే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, విరోధంగా నిలబడే వ్యక్తులుగా, అడ్డుకునే వ్యక్తులుగా ఉంటున్నారు. జాగ్రత్త. దేవుడు అమధ్య అనే సేవకుడిని, యాజకుడిని విడిచిపెట్టకుండా అతని మీదకి వచ్చే తీర్పులు చెప్పినప్పుడు మనమెంతండి? ఒకసారి పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోవాలి మనం. ఈరోజు దేవునిని వెంబడిస్తున్న మన జీవితాలు ఎంత అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. యాజకుడినే దేవుడు విడిచిపెట్టకుండా, యాజకుడు అడ్డుపడ్డందుకే దేవుడు ఒక భయంకరమైన తీర్పును అతని మీద ప్రకటన చేసినప్పుడు, మరి సాధారణమైన వ్యక్తుల విషయం ఏంటి? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డారా, పరీక్షించుకోవాలి. ఎలా ఉన్నాం మనం? దేవుని వాక్యాన్ని అడ్డుపడే వ్యక్తులుగా ఉంటున్నామా? దేవుని కార్యాలను అడ్డుపడే వ్యక్తులుగా ఉంటున్నామా? దేవుని పరిచర్యకు విరోధంగా నడుచుకుంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో అమధ్య మీదకి రాబోతున్న దేవుని తీర్పును ధైర్యంగా ప్రకటన చేశాడు ఆమోసు దేవుని వాక్యాన్ని ధైర్యంగా చెప్పాడు. ఆమోసు అమధ్య పాపాన్ని ఎత్తి చూపించాడు. ఆమోసు అమధ్య కుటుంబం మీదకి రాబోతున్న తీర్పును ధైర్యంగా ప్రకటన చేశాడు. నీ భార్య వేశ్య అవుతుంది. ఇదిగో, నువ్వు దేవుని పరిచర్యకు అడ్డొస్తున్నావు, దేవుని పరిచర్యకి విరోధంగా నిలబడుతున్నావు కనుక నీ భార్య వేశ్య అవుతుంది. నీ కుమార్తెలు ఖడ్గం చేత కోలుతారు. నీ భూమి నాశనం అవుతుంది. నీవు అపవిత్రమైన దేశంలో మరి చస్తావు అని చెప్పి గంభీరంగా తన తీర్పును వెల్లడిపరిచినట్లు మనం చూస్తాం. అవశ్యంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెరలోకి పోతారని ధైర్యంగా ఆమోసు ప్రకటన చేశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని కార్యాలకు, దేవుని వాక్యానికి మనం అడ్డుపడకూడదు. మనుషులు ఏదో బెదిరించినప్పుడు, మనుషులు మనల్ని భయపెట్టినప్పుడు వారి మాటలకు మనం లొంగిపోకూడదు. దేవుని వైపు మనం చూస్తూ ముందుకెళ్తున్నప్పుడు దేవుడు తన సేవకులను బలపరుస్తాడు, దేవుడు తన బిడ్డలను బలపరుస్తాడు. అలాంటి విధంగా మరి నడుచుకుంటూ, మరి దేవుని వాక్యానికి అడ్డుపడే వ్యక్తులుగా కాకుండా, మరి దైవజనులకు విరోధంగా మనం మాట్లాడకుండా, మరి దేవుని కార్యాలకు సహకరిస్తూ, దేవుని కార్యాలను ప్రోత్సాహపరుస్తూ ముందుకు సాగుతూ దేవుని ద్వారా కలిగే గొప్ప మేలులు పొందుకునే కృపను, ధన్యతను ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.